అందరికీ నమస్తే అండి. తిరుమల గోశాలలో గడిచిన ఏడాదిలో దాదాపుగా 191 గోవులు మరణించాయని టీటీడీ అధికారులు అధికారికంగా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. మేబీ మీరు కూడా చూసే ఉంటారు, పక్కన చూడొచ్చు. ఏప్రిల్ 2024 17, మే 2024 18, జూన్ 2024 13, జూలై 2024 18, ఆగస్టు 2024 15, సెప్టెంబర్ 2024 21, అక్టోబర్ 2024 19, నవంబర్లో 13, డిసెంబర్ 14, జనవరి 2025 18, ఫిబ్రవరి 2025 13, మార్చి 2025 12, మొత్తం మీద 191 చనిపోయాయి అని చెప్పి, గడిచిన ఏడాదిలో 191 గోవులు చనిపోయాయి అని చెప్పి ఒక టీటీడీ అధికారులు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఫామ్ మేనేజర్ గోశాల, శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాల, టీటీడీ తిరుపతి అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చారనమాట. సో దీంతో వీళ్ళు ఇచ్చారు. మేబీ వీళ్ళు ఇచ్చిన ఈ కాలంలో మ్యాక్సిమం టీడీపీ కూటమి అధికారంలో ఉంది. సో మేబీ అంతకుముందు వైసీపీ హయాంలో ఎన్ని గోవులు చనిపోయాయో తెలియదు. సో ఈ టీడీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటంటే, వైసీపీ హయాంలో వాళ్ళు పెట్టిన దానా మంచిది కాదు, కుళ్ళిపోయిన దానా పెట్టారు, అది పశువుల పేగుల్లో ఉండి 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 కొన్నాళ్ళు అయ్యాక అవి మరణించాయి. సో దానికి కారణం వైసీపీ వాళ్ళు నాణ్యత లేని ఫుడ్ పెట్టారనేది వీళ్ళ ఆరోపణ. సో వైసీపీ వాళ్ళ ఆరోపణ ఏంటంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ నిర్వహణ సరిగ్గా లేదు, నాణ్యత సరిగ్గా లేదు, నాచుపట్టిన నీళ్లు పెడుతున్నారు అనేది వీళ్ళ ఆరోపణ. సో మొత్తానికి వీళ్ళు బురద జల్లుకుంటున్నారు, వీళ్ళు ఆరోపణ చేసుకుంటున్నారు. ఈ రెండిట్లో మనం ఎవరిని నమ్మడానికి లేదు, రెండు పార్టీలను మనం నమ్మడానికి లేదు, నమ్మకూడదు కూడా. ఈ విషయంలో ఎవరి రాజకీయం వాళ్ళకి కావాలి, ఎవరి ప్రయోజనం వాళ్ళకి కావాలి. ఒకరు పింక్ డైమండ్ రాజకీయంగా వాడుకున్నారు, ఇంకొకరు లడ్డూని రాజకీయంగా వాడుకున్నారు. కాబట్టి వీళ్ళని మనం ఎలా నమ్ముతాం? సో ఒక మంట రగిల్చి మంట నుంచి చలి కాచుకునే పార్టీలుగా ఉన్నాయి. కాబట్టి దీనికి ఒక సొల్యూషన్ అయితే ఉంది. నిజానికి తిరుమల అనేది పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదు, ప్రభుత్వాలకు సంబంధించిన వ్యవహారం కాదు కదా, కోట్లాది మంది భక్తులకు సంబంధించిన వ్యవహారం కదా. సో భక్తుల నుంచే ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయొచ్చుగా, ఎందుకు వేయకూడదు? అసలు తిరుమలకు రెగ్యులర్గా వెళ్ళే భక్తులు దాతలు ఉంటారు. నేను నిన్న ఒక వీడియోలో చెప్పాను, నిన్న ఉదయం ఈ ఇష్యూకి సంబంధించి కవర్ చేస్తున్నప్పుడు ఒక వీడియోలో చెప్పాను కంక్లూజన్లో. అదే పాయింట్ మళ్ళీ చెప్తున్నా. నిన్న కాదు, ఈరోజే ఒక వీడియోలో చెప్పాను, ఈరోజు ఉదయం అదే పాయింట్ మళ్ళీ చెప్తున్నా. వీలైతే ఈ స్వామీజీలు హిందూ సంఘాలు వదిలేసినా పర్లేదు, కానీ దాతలు ఉంటారు తిరుమలలో, దాన ధర్మాలు చేసే వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గోశాలను పరిశీలించడానికి, అసలు ఎలా ఉంది ఏంటి, గతంలో ఎలా ఉంది అనేది విచారించడానికి దాతల నుంచి, అలాగే సాధారణ భక్తుల నుంచి కొంతమందిని తీసుకొస్తే కమిటీగా వేస్తే, అలాగే ఈ పార్టీ నుంచి ఒకిద్దరు, ఈ పార్టీ నుంచి ఒకిద్దరు, బీజేపీ నుంచి ఒకిద్దరు, కాంగ్రెస్ నుంచి ఒకిద్దరు, ఇలా అన్ని పార్టీల నుంచి అఖిల పక్షాల నుంచి ప్లస్ భక్తుల నుంచి, దాతల నుంచి కమిటీగా వేస్తే ఒక 10 మందో 12 మందో 15 మందో 20 మందో వాళ్ళ ఇష్టం కమిటీగా వేసి వాళ్ళు వెళ్ళి పరిశీలించి నిజానిజాలు చెప్తే బెటర్. సో వీలైతే గతంలో ఎలా ఉండేది అనేది కూడా విచారిస్తే బెటర్. సో గతంలో ఎలా ఉండేది అనేది ఇప్పుడు కనిపించవు, అక్కడ ఆనవాళ్ళు ఏమీ కనిపించవు. 2023లో 2024లో ఏం ఫుడ్ పెట్టారో ఇప్పుడు ఎలా తెలుస్తుంది? కాకపోతే అప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ జరిగిందంట. 2023 అక్టోబర్ నవంబర్ ఆ టైంలో విజిలెన్స్ ఎంక్వైరీ జరిగిందంట ఈ ఈ గోశాలకు సంబంధించి. ఇక్కడ నిర్వహణ సరిగ్గా లేదు, దానా సరిగ్గా పెట్టట్లేదు, దానా కుళ్ళిపోయింది అని. సో వీళ్ళు ఆ రికార్డులు పరిశీలించవచ్చు, ఆ రిపోర్టులు పరిశీలించవచ్చు. అలాగే అప్పుడున్న విజిలెన్స్ అధికారులని వీళ్ళని ఈ భక్తులు అండ్ వీళ్ళే అడగొచ్చు. సో వీళ్ళకి అట్లీస్ట్ నిజం తెలిస్తే వీళ్ళైనా బయటకు నిజం చెప్తారు, ఏం జరిగింది ఏంటనేది. లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది మనం నమ్మలేము, లేదా వైసీపీ వాళ్ళు చెప్పింది నమ్మలేము. భూమన కరుణాకర్ రెడ్డి గారు రాజకీయంగా వాడుకోవాలని చూసేటైపే, వీళ్ళు వాడుకోవాలని చూసేటైపే. ఈరోజు చూడండి, మొత్తం తిరుమల చుట్టూ ఒక హైడ్రామా నడిపించారు. భూమన కరుణాకర్ రెడ్డి గారేమో మంది మార్బలంతో పైకి వెళ్తామని, వీళ్ళేమో లేదు మంది మార్బలంతో రావద్దు, మేము సింగిల్గా వచ్చాం, మీరు సింగిల్గా రండి అని, మేము ఓన్లీ ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చాము, సో మీరు కూడా అలాగే రండి, నాయకులే రండి, కార్యకర్తలు వద్దు అని. వీళ్ళేమో మేము కార్యకర్తలతో వస్తాము, మాకు అనుమతించండి అని. ఇలా రకరకాలుగా డ్రామా నడిపించారు, ఒక సీన్ నడిపించారు. సో వీళ్ళతో పెట్టుకుంటే, ఈ రాజకీయ పార్టీలతో పెట్టుకుంటే మనకి సినిమా చూపిస్తారు తప్ప రియాలిటీలోకి రారు, షో చూపిస్తారు. సో మనకు నిజం కావాలి అంటే మాత్రం ఒక కమిటీ, ఒక తటస్థమైన వర్గాలతో కమిటీ వేయడం మంచిది. మరి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అది చేయాలి, లేదంటే లేదు. థ్యాంక్ యూ.